ఓకే. సో మీకైతే యాక్టర్ అవ్వాలన్న పిచ్చితోటి వచ్చారు. మధ్యలో ఈ ఏడి ఇదే ఎలా స్టార్ట్ అయింది? అంటే బ్యాక్గ్రౌండ్ లేదు కదండి. ఇప్పుడు నన్ను ఎవరో ఇక్కడికి రా, నువ్వు శ్రీతేజ్ నువ్వు రా, నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంది, లేకపోతే నీకు ఆ ఛాన్స్ ఇస్తా ఈ ఛాన్స్ ఇస్తాను ఎవరు పిలవలేదు. నా అంతటి నేను వస్తున్నా అంటే ఆపర్చునిటీస్ నేనే ఎత్తుక్కోవాలి. ఏ ఆపర్చునిటీ వచ్చినా చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏదో ఒకటి ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుని నేను ట్రై చేశానండి. అది ఫ్రెండ్స్ ద్వారా అలా ప్రొడ్యూసర్ శానం నాగ్ అశోక్ కుమార్ గారు వాళ్ళ ద్వారా అలా లోపలికి ఎంటర్ అయ్యానండి. వేరే వాళ్ళు రిఫర్ చేస్తే అలా 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 వచ్చాను. అలా ఏ మూవీస్కి చేశారండి మీరు ఏడీగా? ఫస్ట్ ఆడవారి మాటలకు అర్థాలే వేరు, ఆ తర్వాత అదే బ్యానర్లో మౌనరాగం అండి 2 మూవీస్ చేశాను. తర్వాత డాక్యుమెంటరీస్ చేశాను. అంటే అది కూడా హెల్ప్ అయింది. డాక్యుమెంటరీస్ చేయాలంటే ఎప్పుడైనా ఎక్కువగా రీసెర్చ్ చేయాలి కదా, ఇవన్నీ హెల్ప్ అయినాయి నాకు ఫర్దర్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. వాటికి తర్వాత టెంపుల్ హిస్టరీస్, ఇలా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, ఇలా అన్నీ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చింది ఈ నా సమీరంగానే మూవీ, యాజ్ ఏ హీరోగా నా సమీరంగానే మూవీ చేశాను. సో ఇప్పుడంటే మీ యాక్టింగ్ టాలెంట్ కావచ్చు అది అందరికీ తెలిసి ఇన్ని అప్లాజెస్ వస్తున్నాయి, దానికి ఇంత టైం పట్టింది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారంటే మేబీ నాకు కూడా వెనకాల ఒక సపోర్ట్ ఉండి ఏదైనా ఉండుంటే, అంటే ఇన్నేళ్ళకి 13 ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చిన 13 ఇయర్స్కి ఇప్పుడు నేను జనాలకు తెలుస్తున్నాను నా పేరుతో సహా, ఇప్పుడు నన్ను జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండుంటే నేను ఎప్పుడో ఇంకా పెద్ద స్టార్ని అయ్యి ఉండేవాడిని అన్న ఫీల్ ఉందా మీకు? స్టార్ని డిసైడ్ చేసేది స్టారే అండి. అంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వని వాళ్ళు ఉన్నారు కదా, సినిమాలు తీస్తున్నారు. కానీ అది సినిమా అనేది చెప్పలేమండి, మనకే వీళ్ళకే సక్సెస్ అయ్యిద్ది అనేది చెప్పలేము. అది హిట్ అనేది జరుగుతుంది, పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి నచ్చాలి. ఆ టైంలో ఆ కథ నచ్చడం, హిట్ అవ్వడం. ఒక్కొక్క కథ ఆ టైంలో నచ్చదు, తర్వాత నచ్చుతూ ఉంటుంది, ఒకసారి టీవీలో నచ్చుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పుడూ అలా అంత ఇదిగా ఏం ఫీల్ అవ్వలేదండి. బ్యాక్గ్రౌండ్ అందరికీ ఇప్పుడు చాలామంది సక్సెస్ అయిన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, కష్టపడే పైకి వచ్చారు. అంటే కష్టపడడం అనేది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా కష్టపడాలి. జస్ట్ వాళ్ళకి దొరికేది ఏంటంటే లాంచింగ్, ఆ లాంచింగ్ ఒకటే దొరికింది. తర్వాత వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు రామ్ చరణ్ గారు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు, రామ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళు ఎవరైనా సరే చాలా హార్డ్ వర్క్. ఒక స్టంట్స్ విషయంలో తీసుకున్నా సరే, ఏ విషయంలో తీసుకున్నా సరే ఎంతో హార్డ్ వర్క్. డాన్స్లో అయినా సరే, తర్వాత ఫ్యాన్స్ని మెప్పించాలి, హ్యూమర్ చేయాలి, ఇలాగా ప్రతిదీ వాళ్ళు కూడా చాలా హోంవర్క్ చేస్తారు, 100% చేస్తారండి. అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటే కాదు, మనలో కూడా చాలా టాలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎంట్రీకి ఉపయోగపడుద్ది. ఓకే. సో అంతకుముందు మీరు రవితేజ గారితో ఇందాక చెప్పినట్టు టచ్ చేసి చూడు ఆ మూవీలో యాక్ట్ చేశారు, అండ్ అలానే నారా రోహిత్ గారితో కూడా యాక్ట్ చేశారు కదా. ఓకే. సో ఒకసారి ఆ అసోసియేషన్, రవితేజ గారు ఎప్పుడు ఫుల్ టు ఎనర్జెటిక్గా ఉంటూ ఉంటారు కదా, అలా ఎనర్జీ. అదే ఇప్పుడు నేనైతే ఇప్పుడు రవితేజ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, టోటల్ ఇండియాలోనే అంత ఎనర్జెటిక్గా పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు లేరండి. ఫుల్ ఎనర్జీ, అసలు ఎంత ఎనర్జీ ఉంటుందంటే మాస్లో అసలు ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అసలు ఫెంటాస్టిక్. ఇప్పుడు రవితేజ గారితో చాలా ఫ్రెండ్లీ నేచర్, ఫాస్ట్ స్పీడ్, అది చాలా బాగుంటుంది రవితేజ గారితో వర్కింగ్ స్టైల్. అండ్ అలానే నారా రోహిత్ గారితో కూల్, చాలా కూల్గా ఉంటారు, చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, అలాగే కూల్గా ఉంటారు. వస్తారు, షార్ట్స్ చేసుకుంటారు, కూర్చుంటే చిట్ చాట్ ఉంటుంది, మాట్లాడుకుంటారు. కానీ ఆయన పర్సనల్గా ఆయన కూల్గా ఉంటారు, అది కూడా మంచి అట్మాస్ఫియర్ అండి. తర్వాత రానా గారితో కూడా వెరీ ఫ్రెండ్లీ కథానాయకుడు, మహానాయకుడిలో రానా గారితో స్క్రీన్ మీద షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అందులో కూడా ఆయనతో ఉన్న అన్ని సీన్స్లోనూ నాకు మంచి రిలీఫ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే కనిపించిందండి. తర్వాత బాలకృష్ణ గారితో అయితే అంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గెటప్ వేసుకొని నేను కరెక్ట్గా వచ్చి ఆయనకి కనిపించగానే చాలా బాగున్నాడు అసలు అని నాతో చాలాసేపు మాట్లాడారు. రండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే పిలిచారు నన్ను, రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి అప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు అనమాట. ఆ టైంలో ఇలా ఉండేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అది ఇది అని చెప్పి కొన్ని సజెషన్స్ అయ్యి నాకు మంచి సజెషన్స్ అయ్యి ఇచ్చి చాలా బాగా చూసుకున్నారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంది అది అట్మాస్ఫియర్. ఆ తర్వాత నేను ఇందులో చేస్తూ అక్కడికి కూడా వెళ్ళినా నాకు అంత ఫ్రెండ్లీగానే ఉంది అట్మాస్ఫియర్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా.
Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.